Hi, welcome to my channel Sudhir Tech AI90. సో టుడే మన కాన్సెప్ట్ వచ్చేసి మనకి ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఈ ప్యాటర్న్స్లో ఒకసారి చూడండి మీరు ఇక్కడ. సో మనకి ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ చేసి ఒక కోడింగ్ అనేది రాయమంటాడు మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలలో. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, సో ఇక్కడ మీకు ఆల్రెడీ మనకి ట్రయాంగిల్, దట్ మీన్స్ రైట్ ట్రయాంగిల్ అనేది ఎలా బిల్డ్ చేయాలి, ట్రయాంగిల్ అనేది ఎలా బిల్డ్ చేయాలి ఓకే అనేది ప్రీవియస్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఈ హాఫ్ వస్తే దెన్ ఆటోమేటిక్గా మనకి రిమైనింగ్ హాఫ్ అనేది వెరీ ఈజీ అండి, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను 6 తీసుకుంటే మనకి స్టార్స్ అనేది ఇంక్రిమెంట్ అవ్వకుండా వచ్చాయి, మనకి స్పేసెస్ అనేది డిక్రిమెంట్ అవ్వకుండా వచ్చాయి. ఇదే కాన్సెప్ట్, రైట్. సో ఫస్ట్ మనకి స్టార్ని ప్రింట్ చేస్తాం, తర్వాత నెక్స్ట్ ఈ కన్కాటినేషన్ స్పేస్ని కూడా యాడ్ చేస్తాం, రైట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక ప్రోగ్రామ్ రాస్తున్నానండి. ఆ ప్రోగ్రామ్ ఒకసారి చూడండి. మనకి ఏంటంటే ఈ ఫస్ట్ స్టార్స్ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ స్పేసెస్ యూజ్ అవ్వాలి, దట్ మీన్స్ అప్లికబుల్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి స్పేసెస్ ఏమో ఇంక్రిమెంట్, దట్ మీన్స్ స్పేసెస్ రావాలి. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనకి స్టార్స్ అనేది ప్రింట్ అవ్వాలి, రైట్. సో ఒకసారి నేను ప్రాపర్గా ఈ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ చేసి చూస్తాను. n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ వాల్యూ ఫర్ i in range 1 comma n plus 1 1 comma n plus 1. సో నెక్స్ట్ స్టార్స్ మనకు కావాల్సిన ఫస్ట్ స్టార్సే కదా, ఓకే. స్టార్స్ గురించి రాస్తున్నాను నేను ఇంటూ ఐ, ఓకే. నెక్స్ట్ మళ్ళీ మనకి ఏం యాడ్ అవ్వాలి, స్పేసెస్ని యాడ్ చేయాలి, ఓకే. స్పేసెస్ని యాడ్ చేయాలి, n minus i. నెక్స్ట్ ప్రింట్, ఫస్ట్ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, స్టార్స్ ప్రింట్ అవ్వాలి, ఓకే. స్టార్స్ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ తర్వాత స్పేసెస్ ప్రింట్ అవ్వాలి, ప్లస్ మళ్ళీ ఇప్పుడు మనకేం కావాలి, మళ్ళీ స్పేసెస్ ప్రింట్ అవ్వాలి ప్లస్ స్టార్స్ని ప్రింట్ చేయాలి, అంతే కదా. ఎంటర్. సో 6 ఒకసారి చూడండి. సో ప్రోగ్రామ్ అనేది ప్రాపర్గా రన్ అయింది, ప్లస్ మనకి ఎం ప్యాటర్న్ అనేది వచ్చింది. ఒకసారి నేను ఇక్కడ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఎంటర్ వాల్యూ నేను జస్ట్ 6 ఇచ్చాను. సో ఇది స్ట్రింగ్ కాబట్టి పైథాన్ ఆల్వేజ్ మనకి ఎలా తీసుకుంటుంది అంటే, మీరు నెంబర్ ఇచ్చినా ఏది ఇచ్చినా స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. సో అందుకే మనం దాన్ని ఏం చేస్తామంటే కన్వర్షన్ చేసాం, టైప్ కాస్టింగ్ అంటారు దీన్ని, ఓకే. సో ఇక్కడ అంటే ఏ టైప్ కింద కన్వర్షన్ చేస్తున్నామంటే ఇంటి డేటా టైప్ కింద కన్వర్షన్ చేస్తాము. సో ఆ ఇంటూ వాల్యూ, దట్ మీన్స్ 6 వాల్యూ వచ్చేసి మనకి ఎన్లో ఎన్ అనే వేరియబుల్లో స్టోర్ అయింది. సో ఇక్కడ ఒక లూప్ అనేది నేను యూజ్ చేసుకుంటున్నాను, రైట్. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 comma n plus 1 అంటే 6 plus 1 అంటే 7, రైట్. అంటే n minus 1 వరకు అంటే 6 వరకు మనకి 1 to 6 వరకు లూప్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది, రైట్. ఒకసారి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ 1 వచ్చేసి ఐలో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకి స్టార్ ఇంటూ 1 స్టార్ అనేది ప్రింట్ అయింది, రైట్. నెక్స్ట్ స్టార్ని ప్రింట్ చేసాం, ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మరి స్పేస్ని యాడ్ చేసాం, అంటే ఇక్కడ మనకి 6 minus i. 6 minus i అంటే ఎంత అంటే i వాల్యూ ఎంత 1, రైట్. సో ఎప్పుడైతే మనకి 1 వచ్చిందో, ఎప్పుడైతే మనకి 6 minus 1 అంటే దట్ మీన్స్ 5 అంటే 5 స్పేసెస్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయింది. ఇక్కడ మనం ఏం చేసినాం, స్టార్స్ ప్లస్ స్పేస్ అన్నాం, అంటే మనకి వచ్చిందంటే ఏంటి, స్టార్స్ ప్లస్ ఈ స్టార్ ప్లస్ స్పేస్, స్ట్రింగ్ కన్కాటినేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది, రైట్. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ స్పేసెస్ ఇచ్చినాం, తర్వాత నెక్స్ట్ మళ్ళీ స్పేసెస్ అన్నాం. ఎన్ని స్పేసెస్, 5 స్పేసెస్. ఎన్ని స్పేసెస్, 5 స్పేసెస్. తర్వాత నెక్స్ట్ ఏం ప్రింట్ చేయమన్నాం, స్టార్ని ప్రింట్ చేయమన్నాం, రైట్. సో స్టార్ వచ్చేసి 1 స్టార్ అనేది ప్రింట్ అయింది, రైట్. నెక్స్ట్ మళ్ళీ 2 వచ్చేసి మనకి ఐలో స్టోర్ అవుతుంది. సో 2 స్టార్స్ ప్రింట్ అయినాయి. 2 స్టార్స్ ప్రింట్ అయిన తర్వాత మనకి 6 minus 2 ఎంత 4. సో 4 స్పేసెస్ అనేది ఎలిగేట్ అయినాయి. మళ్ళీ ఇక్కడ మనం ఏం చేసినాం, మళ్ళీ స్పేస్ని యాడ్ చేసినాం, అంటే మళ్ళీ ఇక్కడ మనకి 4 స్పేస్ యాడ్ అయినాయి. నెక్స్ట్ 2 స్టార్స్ ప్రింట్ అయినాయి. స్టార్స్ ఎన్ని 12, రైట్. సో ఇది 2. నెక్స్ట్ 3 వచ్చి ఐలో స్టోర్ అవుతుంది. 3 స్టార్స్ ప్రింట్ అయినాయి, ఓకే. నెక్స్ట్ 6 minus 3 అంటే 3 మనకి స్పేసెస్ అనేది ప్రొవైడ్ చేసినాయి. మళ్ళీ ఇక్కడ మనకి స్పేసెస్ అన్నాం, అంటే ఎన్ని స్పేసెస్, 3 స్పేసెస్ ఎలిగేట్ అయినాయి. మనకి స్టార్స్ అని ఇక్కడ 3 స్టార్స్. సేమ్ లైక్ దిస్ మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, రైట్. సో ఇది మనకి ప్యాటర్న్, ఎం ప్యాటర్న్. సో దీన్ని
సేమ్ దీన్ని కాపీ పేస్ట్ చేసి మళ్ళీ రివర్స్ చేస్తే దీన్ని ఆటోమేటికల్గా మనకు వచ్చేది ఏంటది బటర్ఫ్లై. ఓకే, బటర్ఫ్లై కాన్సెప్ట్ ఈజ్ వెరీ రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంకొక అనదర్ కాన్సెప్ట్ అనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇంకొక ప్యాటర్న్. సో నాకు ఈ ప్యాటర్న్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇది 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 చేయటం వచ్చు, ట్రయాంగిల్ చేయటం వచ్చు. ఓకే, ఓకేనా. ఈ ట్రయాంగిల్ని మనం ఒకసారి చూడండి. ఈ ట్రయాంగిల్ ఫస్ట్ బిల్డ్ చేస్తే ఇది ఇది ఈజీ, రైట్. సో ఒకసారి నేను ఫస్ట్ ట్రయాంగిల్, ఇది ఫస్ట్ ట్రయాంగిల్ అనేది చాలా ఈజీ, చిన్న ప్రోగ్రామ్ అది అందరికీ తెలుసు. అంతకుముందు ప్రీవియస్ ఒక క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. n ఈక్వల్ టు, సరే జస్ట్ రిమూవ్ చేద్దాం ఇది. ఓకే, సో n ఈక్వల్ టు int of input, enter any value, okay, for I in range 1 comma n plus 1. సో మనకు కావాల్సింది ఏంటి, స్టార్సే కదా. ఓకే, స్టార్స్ ఈక్వల్ టు ఇంటూ ఐ అంటే సరిపోతుందా, ప్రింట్ స్టార్స్, దెన్ ఆటోమేటికల్గా మనకి అదే వస్తుంది. తర్వాత మనకి ఫస్ట్ ట్రయాంగిల్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇంకొక ఫర్ లూప్. అంటే మనకి కింద ఇన్వర్ట్ ఉంది కదా, ఇప్పుడు ఇది ప్రింట్ అయిపోద్దండి, ఇక్కడ వరకు ప్రింట్ అవుతుంది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఇది ఓకే, ఈ ఇన్వర్ట్. ఓకే, సో దాని గురించి ప్రోగ్రామింగ్ అనేది రాస్తున్నారు, ఒకసారి చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ n, ఓకే, స్టార్స్ ఈక్వల్ టు స్టార్స్ ఇంటూ n minus I minus 1, print stars. Sorry, print. ఓకే, మనకి ఇలా ఎందుకు వచ్చినాయంటే ఇక్కడ స్పేసెస్ ఇవ్వలేదండి. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. నేను ఇక్కడ 4 ఇచ్చానండి, జస్ట్ చిన్నది ఇద్దాం, ఒకసారి తెలుస్తుంది మీకు ప్రాపర్గా. మనకి ఈ ప్యాటర్న్ అనేది ఎలా అయింది అనేది మీకు ఎగ్జిక్యూషన్ చేశాను, ఒకసారి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 4 తీసుకున్నాను. సో 4 అనేది మనకి ఇంటి కింద కన్వర్షన్ అయింది, nలో స్టోర్ అయింది. సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకి స్టార్ట్స్ విత్ 1. ఓకే, 1 వచ్చేసి మనకి ఐలో స్టోర్ అయింది. సో ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 1 స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి, రైట్, ప్రింట్ అయింది. నెక్స్ట్ 2 వచ్చి మనకి ఇక్కడ స్పేసెస్ ఏమి యాడ్ చేయలేదండి. సో మనకి స్టార్స్ ప్రింట్ చేస్తే దీని ఆటోమేటికల్గా మనకి ఈ ట్రయాంగిల్ అనేది వస్తుంది కాబట్టి, ఓకే, దట్ మీన్స్ రైట్ ట్రయాంగిల్ అనేది వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఐ ఇన్ రేంజ్ 1 comma n plus 1. సో ఇక్కడ మనకి స్టార్స్ అంటే 2 వచ్చేసి 2 స్టార్స్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ 3 స్టార్స్. నెక్స్ట్ ఎప్పటి వరకు అంటే n+1 అండి కాబట్టి అంటే 5, అంటే 5 minus 1 అంటే n minus 1 అంటే 4 వరకు రిపీట్ అవుతుంది. అంటే 4 స్టార్స్ ప్రింట్ అయినాయి, రైట్, ఇక్కడ వరకు. ఈ పైది మొత్తం అంతా కూడా ఈ దీనికి రిలేటెడ్గా కోడ్ అండి, రైట్. నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి మీరు, ఫర్ ఐ ఇన్ రేంజ్ n అన్నారు. తర్వాత నెక్స్ట్ n అండు. ఇక్కడ మనకి ఏంటంటే n అంటే ఎంత, 4. ఓకే, సో ఆల్రెడీ 4 నుంచి మనకి స్టార్ట్ అయింది. ఓకే, 4. సో ఇక్కడ వాడు ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ ఏం చేస్తాడు చూడండి, ఒకసారి చూడండి. స్టార్స్ ఈక్వల్ టు స్టార్ ఇంటూ n అంటే ఎంత, 4 మైనస్ ఐ అంటే వాల్యూ ఎంత, 0, అంతే కదా. సో స్టార్ట్స్ విత్, ఇక్కడ మనం ఏం మెన్షన్ చేయలేదండి, మెన్షన్ చేయకపోతే వాట్ ఈస్ దట్, 0. సో 4 minus 0 minus 1 అంటే 3. ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 3 స్టార్స్ ప్రింట్ అయింది. నెక్స్ట్ 0 అయిపోయింది. నెక్స్ట్ 1 వచ్చేసి ఐలో స్టోర్ అవుతుంది. 4 minus 1 minus 1 అంటే 4 minus 2 ఎంత వాల్యూ, 2. సో 2 స్టార్స్ అనేది మనకి ప్రింట్ అయింది. నెక్స్ట్ 3 వచ్చేసి ఇందులో స్టోర్ అవుతుంది. 4 minus 3 minus 1 అంటే 4 minus 4 minus 1 వాట్ ఈస్ దట్, సో 2. మనకి ఇక్కడ ఏంటంటే 1 స్టార్ అనేది మనకి ప్రింట్ అయింది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో మెయిన్, ఓకే, మనకి ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూషన్ జరుగుతున్నది అనేదే మీరు
ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.